తెలంగాణ పైన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక హైదరాబాద్ లోని జంట జలాశయాల గేట్లెత్తడంతో మూసీకి వరద పెరిగింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వర్షానికి హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జి పైకి వరద నీరొస్తోంది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో వర్షపు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక మూసీ వరదపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, భారీ వర్షాలతో ఇటు హైదరాబాద్ నగరంలో మూసీ ఉధృతి మరోసారి పెరిగింది. జంట జలాశయాలకు సంబంధించి మొత్తం 8 గేట్లను ఎత్తడంతో ప్రస్తుతం మూసీలో తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. సో మూసీ వరద తాకిడితో ప్రస్తుతం ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం దాదాపు 5,000 క్యూసెక్లకు పైగా వరద నీరంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ సంబంధించి 4 గేట్లు, మొత్తం 8 గేట్లను ఎత్తడంతో ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మూసీ వద్ద వరద తీవ్రత ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసినటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ప్రస్తుతం మూసీ వరద తాకిడి చూడొచ్చు. మూసీకి అయితే ఇటు వరద తీవ్రత అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం జంట జలాశయాలకు సంబంధించి గేట్లను ఎత్తారు. సో ఇక 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో ఏ స్థాయిలో ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో మూసీలోకి వదిలే విధంగా ఇప్పటికే ఇటు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తము ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి ఇన్ఫ్లో 2,200 క్యూసెక్లు ఉంది. ఇక అవుట్ఫ్లో చూసుకుంటే 2,872 క్యూసెక్లు ఉంది. ఇక ఉస్మాన్ సాగర్ సంబంధించిన ఇన్ఫ్లో 2,500 ఉంటే ఇక అవుట్ఫ్లో 1,967 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ఈ నేపథ్యంలో బాపుఘాట్ నుంచి మొదలుకొని లంగర్ హౌస్ కానివ్వండి, జియాగూడ, అత్తాపూర్, అదేవిధంగా చాదర్ఘాట్, మూసారాంబాగ్, నాగోల్ ఈ ప్రాంతాల వద్ద మూసీ తీవ్రత అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వరద తాకిడి నేపథ్యంలో కొంత డ్యామేజ్ కూడా అయ్యాయి. సో ఎక్కడైతే మనం ఉన్నామో జియాగూడ, పురాణపూల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ అంతా కూడా కొంత మూసీ తీవ్రతకు ఏదైతే గోడ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాలైనటువంటి అనంతగిరి, తాండూర్, వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా చేరుతున్నటువంటి నేపథ్యంలో సో ప్రమాదకర స్థాయిలో వెళ్లకుండా ఎప్పటికప్పుడు కూడా ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వాటర్ లెవెల్ అంతా కూడా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు, జలమండలి అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్స్ అయితే ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పునరావాసాలు కల్పించే విధంగా కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా ఇప్పటికి ఇటు జీహెచ్ఎంసీ కూడా ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మాత్రము ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. ఇక రాగల 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది మూసీ పరివాహక ప్రాంతాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.